ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఈ మధ్య కాలంలో ఇది చెప్పాలంటే బాధగా ఉంది, కానీ నాకున్న ఇబ్బంది వల్ల ఇలా చెప్తూ ఉన్నానండి. దయచేసి అర్థం చేసుకోండి, మనం చేస్తున్నాను. తప్పుగా చెప్పుంటే మాత్రం మన్నించండి. చాలా మంది మతాల గురించి, కులాల గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారండి. మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయండి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఫలానా మతం వాళ్ళు ఇట్లా, ఫలానా కులం వాళ్ళు ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు కదా కొంతమంది. దానికోసం మాత్రమే ఈ వీడియో చెప్పడం జరుగుతూ ఉందండి. సపోజ్ ఇప్పుడు నేనున్నానండి, నన్ను నా ఇంట్లో వాళ్ళే మోసం చేశారండి. దీనికి ఎవరు న్యాయం చేయగలుగుతారు? నా ఇంట్లో వాళ్ళు ఎవరు న్యాయం చేసేటందుకు వస్తారని అంటే వచ్చేటందుకు అవకాశాలు లేవు. నా దాయాదులే నన్ను ఎంతో మోసం చేశారు, దానిని ఎవరు న్యాయం చేయాలి? మీరు ఆలోచించాలి. అదేవిధంగా నా కులపోళ్ళు నన్ను ఎంతో మోసం చేస్తున్నారు, దానిని ఎవరు న్యాయం చేయాలి? అదేవిధంగా నా మతపోళ్ళు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టున్నారు, ఇంకా కూడా పెడుతూ ఉన్నారు. దానికి సపోర్ట్ గా నా మతపోళ్ళు ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటే ఎవరూ చేయటం లేదు. ఇలా ఉన్నాయి కులానికి సంబంధించి కానీ, మతాలకు సంబంధించి కానీ, దాయాదులకు సంబంధించి కానీ. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏరే మతాన్ని మనం ఎత్తి చూపించడం అనేది ఎంతవరకు న్యాయము? ప్రతి కులములోనూ, ప్రతి మతములోనూ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నీ కర్మానుసారము నువ్వు నడుచుకునే విధానాలను బట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. నేను ఎవరినో నమ్మి నేను మోసపోయాను, దానిని నేను సరి చేసుకునేటందుకు ఏదో ఒక రూపంగా చేసుకోవాలి. అలాగా అంటే ఎవరో ఒకరి మీద రుద్దేయడము అనేది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలండి నాకు. సో ఈ విధంగా దయచేసి ఎవరు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మొద్దండి. మీ ఇంట్లో వాళ్ళని కావచ్చు, మీ దాయాదులను కావచ్చు, మీ బంధువులను కావచ్చు, మీ మతస్థులను కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, ఎవరినైనా సరే గుడ్డిగా కానీ నమ్మితే మోసపోయిన తర్వాత అయ్యో నేను మోసపోయినానని చెప్పి ఎవరు చుట్టూ తిరిగినా కానీ న్యాయం జరిగేటందుకు అవకాశాలు లేవు. అందుకని ఏదైనా మీరు ఒక ప్రయత్నం చేసేటప్పుడు కానీ, ఒకరికి ఏదన్నా ఇచ్చేటప్పుడు కానీ, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ 1-10 సార్లు మీరు ఆలోచించి, మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ కాడికి వెళ్ళి, ఎవరి కాడికన్నా వెళ్ళి 1-4 సార్లు తిరిగైనా కానీ వాళ్ళకి తెలిసి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఆన్సర్ తీసుకొని దానిని మీరు అర్థం చేసుకొని మీ కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మనవి చేస్తున్నానండి. ఇవన్నీ అనుభవపూర్వకంగానే చెప్తున్నాను తప్ప వేరే విధంగా కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదములు. హరి ఓం.